ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. 20 సూత్రాల కార్యక్రమంలో అమలు కమిటీ చైర్మన్, భారతీయ జనతా పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీ లంకా దినకర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మీ అందరితోని ఉత్తరాంధ్రకు సంబంధించిన అనేక కార్యక్రమాల గురించి వారు వివరించడం జరుగుతుంది. వారితో పాటు మా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమ్మిడి సుజాత గారు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి దానేష్ గారు, అలాగే మా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళీమోహన్ రాజు గారు ఇందులో ఉన్నారు. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి శ్రీ లంకా దినకర్ గారు మాట్లాడతారు. మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చేయమన్న హోదాలో ఈ రోజు, రేపు, అలాగే 28వ తారీఖు ఉత్తరాంధ్రలో వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రాజెక్టులు అమలు తీరు ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాల మీద కలెక్టరేట్ లో సమీక్షా కార్యక్రమాలు నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన లక్ష్యాలతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఒక్క గృహానికి కూడా సురక్షిత మంచినీరు అందించేటటువంటి దిశగా ఆయన కార్యదీక్షతోటి ప్రణాళికలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఆయన ఆ యొక్క ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి అనేక లోపాలు జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి అంశాల్లో ఆ లోపాలను సవరించి ఏదైతే రివైజ్డ్ ప్రాజెక్ట్స్ని ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ మధ్యనే వర్క్షాప్ కూడా పెట్టడం జరిగింది. ఆ వర్క్షాప్లో ఏదైతే సమాచారాన్ని తెలియజేశారో అధికారులు ఆ సమాచారానికి లోబడి ప్రతి ఒక్క గ్రామానికి కూడా, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క గృహానికి సురక్షిత త్రాగునీరు కోసం ఆ ప్రణాళికలు రచిస్తూ ఏదైతే రివైజ్డ్ ప్రాజెక్ట్స్ని తయారు చేసేదానికి కార్యాచరణ ప్రారంభమైంది. అలాగే వివిధ రంగాల్లో యువత నైపుణ్యాలను పెంచి నాణ్యమైనటువంటి ఉపాధి కల్పన కోసం స్కిల్ సెన్సెస్ని తీసుకున్నారు రాష్ట్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. అలాగే సాంకేతిక విద్యకి సంబంధించి పాత సిలబస్ని మార్చి ఆధునిక హంగులతోటి ఆధునిక పాఠ్యాంశాలు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్చేటటువంటి విధంగా కూడా పాఠ్యాంశాల కూర్పు ప్రణాళిక నారా లోకేష్ గారు దానికి సంయుక్తమై కార్యాచరణ తోటి ముందుకి నడుస్తూ ఉన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ గారు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ముందస్తు జాగ్రత్తల ప్రచారం చెయ్యాలి అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవటము, దాన్ని వేగంగా ప్రజలకి ఆ యొక్క అంశాలను తెలియజేసే విధంగా ప్రచారం చేస్తూ ముందుకు నడవాలనేటటువంటి నిర్ణయం తీసుకోవటం. గత 5 సంవత్సరాలుగా గాడి తప్పున ప్రభుత్వ ఆసుపత్రులకి సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మెరుగైనటువంటి వైద్య సేవ కోసం అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలని కలుగజేస్తూ ఆయుష్మాన్ భారత్ తోటి ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవని మిళితం చేస్తూ హైబ్రిడ్ విధానంతో ముందుకు వెళ్ళాలని, అలాగే మెడికల్ కాలేజీలు ఆర్భాటంగా ప్రకటించి వాటికి బడ్జెట్ కేటాయింపులు చేయకుండా, వాటికి పనులు జరగకుండా పూర్తయిపోయినాయి అనేటటువంటి అబద్ధాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశారో దాని నుంచి బయటేస్తూ ఈ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా పూర్తి చేసేటటువంటి విధంగా, అవసరమైతే పీపీపీ మోడ్లో అయినా కూడా పూర్తి చేసే విధంగా ఎలా వెళ్ళాలి అనేటటువంటి ఒక కార్యాచరణతోటి వారు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు జిల్లాల వారీగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, అలాగే ప్రాజెక్టులు అమలు తీరును స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష చేయడానికి
ఈ యొక్క కార్యాచరణ ప్రారంభమైంది. 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ హోదాలో ఈ ఉత్తరాంధ్ర పర్యటనకి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే ప్రకాశం జిల్లా అలాగే గుంటూరు జిల్లా పూర్తయింది. తర్వాత ఈరోజు 3వ జిల్లాగా విశాఖపట్నాన్ని తీసుకోవటం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో స్థానిక ఎంపీ ఎం భరత్ గారు, నేను, అలాగే 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ హోదాలో మేము, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతోటి ఈరోజు సమీక్షా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు శ్రీకాకుళంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి మరియు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులైనటువంటి రామ్మోహన్ నాయుడు వారి యొక్క సారథ్యంలో రేపు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్గా శ్రీకాకుళం జిల్లా సమీక్ష చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లా స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారితో కలిసి సమీక్షకి ప్రజాప్రతినిధులతోటి ఆ పార్లమెంటు పరిధిలో ఏదైతే కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులు వీటికి సంబంధించినటువంటి వివరణాత్మకంగా పూర్తి స్థాయిలో సమీక్ష కలెక్టరేట్లో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో నడుస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పథకాలైనటువంటి ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్, అమృత్ పథకం, పిఎంఏవై, అలాగే టిట్కో గృహాలు, పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పిఎం సూర్యఘర్, లాఖ్పతి దీదీ, పిఎం విశ్వకర్మ యోజన, పిఎం స్వనిధి, పిఎం ఫసల్ బీమా యోజన, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి తదితర కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుని మరియు ఆయా జిల్లాల్లో ముఖ్యమైనటువంటి కేంద్రం సహకారంతో చేపట్టినటువంటి ప్రాజెక్టుల పురోగతి పైన సమీక్ష జరిగేటటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ రాబోయే 28వ తారీఖు దాకా ఉత్తరాంధ్రలో కార్యాచరణ తీసుకొని ఆ యొక్క కార్యాచరణలో భాగంగా ఇవాళ రావడం, ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. పురోగతి సాధించడానికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేస్తూ, సమీక్షలు చేస్తూ, ఆ సమీక్షల ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రస్తుతం ఏ విధంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి, వాటిని అంత్యోదయ స్ఫూర్తితోటి అర్హులైనటువంటి చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ యొక్క ఫలాలు, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందేటటువంటి విధంగా ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాలని సమీక్ష అనంతరం నివేదికల రూపంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి పంపించడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు ఈ యొక్క పాత్రికేయుల సమావేశం చాలా తక్కువ సమయంలో చెప్పినప్పుడు కూడా విచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే.